ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసండి. మరి మీ పేర్లు న్యూస్ పేపర్ భూమి మీద న్యూస్ పేపర్లోను అన్ని దగ్గరలోను కట్అవుట్స్లోను కనబడుతుందని సంతోషిస్తున్నారా? అయితే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. పరలోకం ఉన్నదని చెప్పాడు, పరలోకంలో నీ పేర్లు రాయబడి ఉన్నవని ఎవరికి చెప్పాడు? తన శిష్యులకు చెప్పాడు. లోకాసు వార్త 20 దెయ్యములు మీకు లోబడుచున్నవి సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. దీన్ని బట్టి మనకి ఏడు అర్థమైంది? పరలోకం ఉంది, అక్కడ పేర్లు రాయబడి ఉంది. పేర్లు ఎవరు రాస్తారు? యేసుక్రీస్తు రాస్తారు. ఎవరి పేర్లు రాస్తారు? ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, బాప్తిజం తీసుకున్నారో, ఆయన మార్గంలో వెళ్తున్నారో, నీతిగా బ్రతుకుతున్నారో వాళ్ళ పేర్లు రాస్తాడు. అంటే దీన్ని బట్టి చూస్తే జీవగ్రంథంలో ఉన్న పేర్లన్నీ పరలోకానికి వెళ్తారు, అందులో లేని పేర్లు అందరూ నరకానికి వెళ్తారని యేసు ప్రభు క్లారిఫై చేశారనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకో.